దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీరు అనుసరిస్తూ మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. 103వ కీర్తన 3వ వచనం. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. దోషములు అన్న దగ్గర సిన్స్ అనే పదం వాడబడింది ఇంగ్లీష్లో. అలాగే దోషములు అన్న దగ్గర గిల్ట్ అనే పదం కూడా వాడబడింది, అపరాధ భావం. వాస్తవానికి ఈ కీర్తన స్తుతి కీర్తన. ఈ కీర్తనలో భక్తుడు తన హృదయాన్ని దేవుని సన్నిధిలో ఆవిష్కరిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆవిష్కరిస్తూ మాట్లాడుతున్నటువంటి మాట. దోషములు అన్నప్పుడు గిల్ట్, సిన్ అనే పదాలు వాడబడ్డాయి. సంకటములు అన్న దగ్గర డిసీజెస్ లేకపోతే బాధ అనే పదం వాడబడింది. అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అది నీ దోషమైన అపరాధ భావం, దేని వలన అపరాధ భావం కావచ్చు, ప్రతి అపరాధ భావమును నీ నుంచి తొలగించే దేవుడు ఆయన. అలాగే నీ బాధలను తొలగించే దేవుడు, నీ డిసీజెస్ని లేకపోతే నీ సిక్నెస్ని తొలగించే దేవుడు అని చెప్తూ ఉన్నాడు. ఆ మాట నేను మరొకసారి చదువుతూ ఉన్నాను. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. దావీదు నా ప్రాణమా, నా అంతరంగమునున్న సమస్తమా అని చెప్తూ తన హృదయాన్ని దేవుని సన్నిధిలో ఆవిష్కరిస్తూ చెప్తున్నటువంటి మాటలు. కాబట్టి ఈ మాటలు మనం ఆలోచిస్తున్నప్పుడు, ఈ మాటలు దావీదు కీర్తన నుంచి మనం ధ్యానం చేస్తున్నప్పుడు, లేకపోతే ఈ మాటల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఏ అపరాధ భావము చేత, ఏ అపరాధ భారము చేత నీవు కృంగిపోతూ ఉన్నావో, లేకపోతే ఏ గిల్ట్ కాన్షియస్ అపరాధ భావంతో కృంగిపోతున్నావో, లేకపోతే ఏ పాప భారము చేత నువ్వు కృంగిపోతున్నావో, ఆ ప్రతి పాప భారము నుండి, ఆ అపరాధ భావం నుండి దేవుడు నీకు విడుదలిచ్చే దేవుడు అని చెప్తున్నాడు. నీ సంకటము అన్నప్పుడు అక్కడ డిసీజ్ అనే పదం వాడబడింది. అలాగే భారం అనే తర్జుమా కూడా ఉన్నది. నీ భారం ఏదైనా, నీ వ్యాధి ఏదైనా, నీ సిక్నెస్ ఏదైనా, ప్రతి సిక్నెస్ నుంచి ఆయన నీకు విడుదల ఇవ్వబోతున్నాడు, కుదుర్చే దేవుడికి ఉన్నాడు. ఈ సమయంలో ఈ కీర్తన ఈ మాటను ధ్యానం చేస్తూ ఉండగానే ఏ అపరాధ భావంతో నీవు కృంగిపోతున్నావో ఆ కృంగుదలకు నివృత్తి, ఆ కృంగుదలకు స్వస్థత ఎక్కడుందనంటే నీవు నమ్మిన నీ దేవుల్లోనే. ఏ భారాన్ని నువ్వు మోస్తూ ఉన్నావో, అది ఎలాంటి భారమైనా కావచ్చు, ఏ భారాన్ని నువ్వు మోస్తున్నావో ఆ భారం, అది ఎలాంటి భారమైనా కావచ్చు, అది సిక్నెస్ వలన కావచ్చు, లేకపోతే అది వ్యాధి కావచ్చు, రోగం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ ప్రతి భారాన్ని కుదిర్చే దేవుడు అని చెప్తున్నాడు. స్తుతి కీర్తనలో దావీదు పలుకుతున్నటువంటి మాట, దేవుని మీద ఆధారపడుతూ దేవుని యొక్క శక్తి సామర్థ్యాన్ని ఆశ్రయించిన మీదట ఆ మాటలు చెప్తున్నాడు. నీ భారం ఏదైనా, నీ అపరాధ భావం ఏదైనా, నీ అపరాధ భారం ఏదైనా, ప్రతి భారాన్ని, ప్రతి అపరాధ భావనను దేవుని మీద ఉంచినప్పుడు ఆయన ప్రతి సంకటాన్ని కుదిర్చే దేవుడు ఉన్నాడు. ఒకసారి ఆలోచిద్దామా, దేవుని పాదాల దగ్గరకు వద్దామా. ఏ గిల్ట్ కాన్షియస్తో నువ్వు ఉన్నప్పటికీ ఆ ప్రతి అపరాధ భావాన్ని దేవుడు నీ నుంచి తొలగించే దేవుడు. ఎలాంటి భారంతో నువ్వు ఉన్నప్పటికీ ఆ ప్రతి భారాన్ని కుదిర్చే దేవుడు నీ దేవుడు. ఆయన దగ్గరకు రావడానికి సంశయించని అవసరం లేదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చేటువంటి ఊరట ఎవరు ఇవ్వలేనిది. ఆ మాటను మరొకసారి నేను చదువుతూ ఉన్నాను. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. ప్రార్థన చేద్దామా? దేవా, ఇదిగో నా దోషం. ఒకవేళ ఈ సమయంలోనే ఒకవేళ ఏదైనా నీ దోషం, నీ గిల్ట్ కాన్షియస్ నీ జ్ఞాపకం వస్తూ ఉంటే దాన్ని ఒప్పుకుందాం. ఈ అపరాధ భావం నిన్ను వెంటాడుతుందో దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. అలాగే నీ రోగం, లేకపోతే నీ వ్యాధి, లేకపోతే నీ భారం ఏదైనా కావచ్చు, దాన్ని కుదిర్చే దేవుడు నీ దేవుడు. కనుక ఆయన పాదాల దగ్గరకు వద్దాం.
ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుని స్తుతిద్దాం. ప్రార్థన చేద్దామా? నాతో కలిసి మీరు కూడా ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. మీరు ఎక్కడున్నప్పటికీ అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా అపరాధ భారం నుండి, భావం నుండి ప్రభా విడుదల దయచేసే దేవుడో ప్రభా. మా సంకటములన్నింటినీ కుదిర్చే దేవుడో ప్రభా. నా దేవా, మీ సార్వభౌమ అధికారం క్రిందకు మమ్మల్ని మేముగా సమర్పించుకుంటలో మాకు కావలసినటువంటి జ్ఞానాన్ని, వివేకాన్ని అనుగ్రహించండి. నిత్యము మిమ్మల్ని స్తుతించే ధన్యత మాకు అనుగ్రహించమని మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడైండును గాక. ఆమెన్.